హలో గైస్, వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ నోటిఫికేషన్ చెప్పే ముందు అయితే నేను చెప్పిన వీడియోకి అయితే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో ప్రతి ఒక్కరైతే కమెంట్ పెట్టారు. సో ఇలా మీరు కూడా కమెంట్స్ పెడితే నేను ఆ కమెంట్స్ని పిక్ చేసి మీకైతే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట డెడికేటెడ్గా. ఓకే, సో నేను చేసే ప్రతి వీడియోకి అయితే మీకు ఏ జాబ్స్ కావాలి, ఎలా కావాలి అని నాకు ఇంటిమేట్ చేసినట్లయితే కమెంట్ సెక్షన్లో ఆ టాపిక్స్ని పికప్ చేసుకొని నేనైతే జాబ్ నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. మీకు ఏం కావాలన్నా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ వచ్చేసి మనకి పైథాన్ ఫ్రెషర్ జాబ్స్ అండ్ అదేవిధంగా రియాక్ట్ జేఎస్ ఫ్రెషర్కి ఎలా జాబ్స్ అండ్ అదేవిధంగా డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అనమాట. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలంటే ఇంటర్న్షిప్ అవసరమా, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ రోల్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి. సో ఈ కామెంట్స్ అయితే వచ్చాయి, వీటి మీద అయితే మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫర్దర్గా ఇప్పుడు ముందులో. సో ఫస్ట్ పైథాన్ వచ్చేసి నెక్సల్ టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళైతే పైథాన్ మీద హైర్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ని. ఇక్కడ ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా 2,50,000 అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 2,50,000 పర్ యానం ఇవ్వడం జరుగుతుంది. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో అయితే ఉంటుంది. అండ్ జాబ్ యొక్క హైలైట్స్ ఏంటంటే, మీకు గిట్హబ్ ఉంటుంది కదా, గిట్హబ్ అనేది మీకు పర్ఫెక్ట్ వచ్చినట్లయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది దీనికి షార్ట్ లిస్ట్ అవుతుంది. మీ స్కిల్స్లో ఇవైతే మెన్షన్ చేసుకోండి గిట్హబ్. అండ్ అదేవిధంగా మీ స్కిల్స్లో ఇంకేం యాడ్ చేస్తారంటే ఊప్స్ కాన్సెప్ట్స్, పైథాన్, డిజాంగో అండ్ ఫ్లాస్క్. సో వీటిలో మీకు ఏ 2 వచ్చినా కూడా పర్లేదు, మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ రావాలి, పైథాన్ అండ్ డిజాంగో అండ్ ఆర్ ఫ్లాస్క్. అండ్ అదేవిధంగా గిట్హబ్ మీద మంచి కమాండ్ అనేది మీకు ఉండాలన్నమాట. సో ఇవన్నీ మీ రెజ్యూమ్స్లో యాడ్ చేసుకుంటే మీ రెజ్యూమ్ అనేది పక్క షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫర్దర్గా వాళ్ళైతే మీకు మీ యొక్క రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకొని మీకు మీ యొక్క స్కిల్స్ని అనలైజ్ చేసుకొని మీకు కాల్ చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. సో ప్రాసెస్ ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఇందులో మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసినట్లయితే 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి సిస్టమ్ టెస్ట్ ఉంటుంది, అంటే లైక్ కోడింగ్ మీద రాపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది, లైక్ HR ఫార్మాట్ అనుకోవచ్చు. అండ్ ఇందులో అయితే మనకు 3 years అయితే బాండ్ ఉంటుంది. ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందంట. అండ్ దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఇందాక చెప్పాను. అండ్ అదేవిధంగా మీకు రెస్ట్ కానీ, జేసన్ కానీ అండ్ APS అండ్ అదేవిధంగా సోప్, XML, వెబ్ సర్వర్స్, సో వీటి మీద అయితే ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మీ నుంచి. సో మొత్తానికి అయితే పైథాన్ మీద అడిగారు కాబట్టి పైథాన్ మీద అయితే చేశాను వీడియో. ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలపర్గా అయితే టర్బో మోడల్స్ అనే కంపెనీ వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు వెబ్ డెవలపర్గా. వీళ్ళు వచ్చేసి ఎవరిని హైర్ చేసుకుంటున్నారంటే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ నుంచి శాలరీ వచ్చేసి మనం 3 lakh నుంచి 4 lakh per annum వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బేస్డ్ అప్ ఆన్ యువర్ స్కిల్. మీ స్కిల్స్ కనుక ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ పర్ఫామ్ చేసినట్లయితే మీరు స్కిల్స్ ఇంకా ఎక్కువ కూడా శాలరీ ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట. స్టార్టప్స్లో ఉండే బెనిఫిట్స్ ఇదే అనమాట. మీకు స్కిల్ పర్ఫెక్ట్ ఉంటే మీరు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు శాలరీ. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ హైలైట్ ఏంటంటే, ఫర్ ఫ్రెషర్స్ వి స్టార్ట్ విత్ 3 LPA టు 4 LPA. సో వీళ్ళు ఫ్రెషర్కి స్టార్టింగ్లోనే 3 lakhs నుంచి 4 lakhs అయితే వీళ్ళు శాలరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఇందులో స్కిల్స్ ఏమి ఉండాలి అంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, అజాక్స్, .NET అండ్ డేటాబేస్ సర్వర్స్ ఈస్ SQL సర్వర్, Angular JS వుడ్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన HTML, జావా స్క్రిప్ట్, అజాక్స్, .NET, SQL ఉన్నాయి కదా, వాటితో పాటు Angular JS వచ్చినా కూడా అది మీకు ఒక అడ్వాంటేజ్గా అవ్వడం అనేది జరుగుతుందని వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అండ్ దీనికి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే బీటెక్ ఆర్ లేదా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆర్ వెల్కమ్ అని ఇక్కడ రాశారు. అంటే లైక్ బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ కాల్ కూడా చేయొచ్చు, లేదా వాళ్ళ యొక్క మెయిల్ కూడా ఇక్కడే ఉంది. ఆ మెయిల్కి మీరైతే రెజ్యూమ్ని పంపొచ్చు మీ ఫుల్ డీటెయిల్స్తో. సో దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది, మాదాపూర్లోనే, హైటెక్ సిటీ. సో ఈ స్కిల్స్ మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. లైక్ ఏంటి అంటే మీకు వస్తేనే పెట్టండి, అప్పుడైతే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది నౌకరీలో. అండ్ నౌకరీ కూడా మీరు క్రియేట్ చేసినారు అనుకుంటా, అందరికి చెప్పాను ఫస్ట్ వీడియోలోనే. నౌకరీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఇక్కడ నుంచి మనం అన్ని జాబ్స్ ఇందులోనే తీయడం జరుగుతుంది అని చెప్పాను. సో ఈ వెబ్ డెవలపర్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ మీద కూడా అడిగారు. సో డెవాప్స్ మీద అయితే కెరియర్ అనే వాళ్ళైతే ఆ కంపెనీ వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్కి అయితే హైర్ చేసుకుంటున్నారు ఫ్రెషర్ని. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. శాలరీ అయితే నాట్ డిస్క్లోజ్డ్, అంటే
లైక్ ఇప్పుడు మీకు స్కిల్స్ పర్ఫెక్ట్ ఉంటే మీరు ఇంకా వాళ్ళని డిమాండ్ చేయొచ్చు. వాళ్ళు మ్యాక్స్ 3 ఎల్‌పీఏ, 4 ఎల్‌పీఏ స్టార్టింగ్ నుంచి ఉంటే మీరు ఇంకా ఎక్కువ కూడా అడగొచ్చు మీకు స్కిల్స్ పర్ఫెక్ట్ ఉంటే. అండ్ జాబ్ హైలైట్స్ వచ్చేసి ఇందులో మీకు జాబ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రెషర్స్ వర్చువల్ ఆన్‌లైన్ ట్రైనింగ్‌కి 3 మంత్స్ అనేది వెళ్తారు. ఓకే. అండ్ అదే విధంగా మీకు ఇంకా ఏం స్కిల్స్ ఉండాలంటే అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ మీ యొక్క ఎంటైర్ ఎడ్యుకేషన్‌లో 70% అనేది పక్కా మెయింటైన్ చేయాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఓన్లీ బీటెక్‌లో కూడా సీఎస్‌సి వాళ్ళు అండ్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్. సో, ఓన్లీ బీటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళని మాత్రమే ఈ కంపెనీ హైర్ చేసుకుంటుంది. ఓకే. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా క్లియర్‌గా చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎవరు అన్నట్లయితే 2019 నుంచి 2022 వాళ్ళకు మాత్రమే ఈ యొక్క జాబ్ అనమాట. ఓకే. సో, 2019 నుంచి 2020 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళు అప్లై చేసుకుంటే దీనికి షార్ట్ లిస్ట్ అవ్వరు. ఓకే. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటంటే ఇంకా లినక్స్ బేసిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, షెల్ స్క్రిప్టింగ్, ఏడబ్ల్యూఎస్, డాకర్, ఎన్సిబుల్. సో, ఇవన్నీ మన ఛానల్‌లో అయితే ఉన్నాయి. మీరు అక్కడి నుంచి అయితే నేర్చుకోవచ్చు. నేను లాస్ట్‌లో చెప్తాను ఎలా అవి మీరు కోడ్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి అని. అండ్ అదే విధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా మీకు ఉండాలనమాట. మీరు ఒకవేళ 18 మంత్స్ మీకు ఇందులో 18 మంత్స్ అనేది అగ్రీమెంట్ ఉంటుంది. ఒకవేళ 18 మంత్స్‌లో గనుక మీరు ఏమన్నా ఈ జాబ్ మాకొద్దు క్విట్ అవుతామన్నప్పుడు వాళ్ళకి మాత్రం మీరు 2.4 ఎల్‌పీ అయితే పే చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, ఈ యొక్క జాబ్‌కైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్ నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్‌కి మూవ్ అయినట్లయితే అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా టెక్నో ఐడెంటిటీ అనే కంపెనీ వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి. అండ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. వీళ్ళు ఆఫర్ చేస్తున్న సాలరీ వచ్చేసి 2.25 నుంచి 2.5 లాక్ వరకైతే వీళ్ళైతే సాలరీ ఆఫర్ చేస్తున్నారు పర్ యానమ్. లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా మీరు అడిగారు కదా రియాక్ట్ జేఎస్ మీద కూడా జాబ్స్ అని. సో, ఇందులో స్కిల్స్ అయితే మెయిన్ అదే అనమాట. జావా, కోర్ జావా, రియాక్ట్ డాట్ జేఎస్. ఆ స్కిల్స్ వచ్చిన వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మీ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉంటే మీకు మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. రిక్వైర్మెంట్ ఏంటంటే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ అండ్ అదర్ గ్రాడ్యుయేట్స్ అని మెన్షన్ చేశారు. సో, వీళ్ళైతే అప్లై చేసుకోండి. 70% అయితే మార్క్స్ అనేది పక్కా మెయింటైన్ చేయాలి ఎంటైర్ ఎడ్యుకేషన్‌లో. అండ్ స్కిల్స్ ఏంటంటే జావా లేదా జావా స్క్రిప్ట్ లేదా రియాక్ట్ లేకుంటే టైప్ స్క్రిప్ట్ ఈజ్ హైలీ వెల్కమ్డ్. సో, వీటిలో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు పర్ఫెక్ట్ వచ్చినట్లయితే అది మీ యొక్క రెజ్యూమ్‌లో యాడ్ చేసుకొని దానితో ఒక ప్రాజెక్ట్ చేసి అయితే మీరు కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే అప్పుడు మీరు దీనికైతే హైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఈ జాబ్‌కి కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్ నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చిన కామెంట్ అంటే ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ రోల్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఏం లేదు బ్రో, నౌకర్లో ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ మీకు సెర్చ్ బార్‌లో టెక్నికల్ సపోర్ట్ అని క్లిక్ చేసి తర్వాత కామా ఇచ్చి మీరు ఫ్రెషర్ కావాలనుకుంటే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్పీరియన్స్ అని టైప్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ ఫ్రెషర్‌ని అయితే ఇట్లా రాశాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన లొకేషన్ ఉంటుంది హైదరాబాద్ ఎక్కడ అని. ఫర్దర్‌గా ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్నైతే టెక్నికల్ సపోర్ట్ మీద అయితే ఉన్నాయో అవైతే జాబ్స్ అన్నీ ఇలా వస్తాయన్నమాట. ఇక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ ద జాబ్ ఫ్యాక్టరీ అనే కంపెనీ వాళ్ళైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, బీపీఓ వీటికైతే హైర్ చేసుకుంటున్నారు. అప్ టు 4.5 ఎల్‌పీఏ వరకు అయితే ఇస్తామని వీళ్ళైతే చెప్పారు. అది మీ యొక్క స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ నుంచి 5 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళనైతే హైర్ చేసుకుంటున్నారు. సో, ఇలా అయితే టెక్నికల్ సపోర్ట్ రోల్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో, మనం రీసెంట్ చేసిన వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంటర్న్‌షిప్ అవసరమా అని. సో, ఇంటర్న్‌షిప్ ఉంటే మీకు కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. త్వరగా అయితే హైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్న్‌షిప్‌లో ఆల్రెడీ మీరు ఏ డొమైన్‌లో అయితే మీరు ఇంటర్న్‌షిప్‌లో ఇంటర్న్ చేసి ఉంటారో ఆ డొమైన్‌కి వేరే కంపెనీకి వెళ్తారు కదా, సేమ్ డొమైన్ మీదకి. అప్పుడైతే మీరు ఈజీగా అయితే అక్కడ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అందుకోసం అయితే మనకది యూజ్ అవుతుంది త్వరగా వెళ్ళడానికి. ఫ్రెషర్‌గా ఇంటర్న్‌షిప్ చేయకుండా కూడా సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి అయితే వెళ్ళొచ్చు. అది మీ స్కిల్స్ మీద ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అనే కామెంట్ వచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండదండి. మీరు మెయిన్‌గా మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది పర్ఫెక్ట్ చూసుకోవాలి. దేనికైనా కూడా లైక్ ఇప్పుడు ఎఫ్2లో వెంకటేష్ అంటాడు కదా, రిలాక్స్ సూత్రం అది పాటించాల్సిందే. సో, సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే కష్టం లేనిదే ఏ పని అయితే ఉండదు. ఏదైనా కష్టమే ఉంటుంది. ఓకే. సో, గైస్ ఇంకా మీకు ఏమైనా జాబ్ గానీ, ఏమైనా కంటెంట్ రిలేటెడ్‌గా గానీ ఇంకా కావాలనుకుంటే మన ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న వీడియోకైతే
మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ అబౌట్ యూ కామెంట్ ఇన్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్. ఓకే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.